ఏంటండి అను అంత మొండిగా మాట్లాడుతోంది? చిన్నపిల్ల జయంతి, తనకు వసుని అర్థం చేసుకునే వయసు రాలేదు. అను మాటలకి మనకే బాధగా ఉంది. పాపం వసు ఇంకెంతలా బాధపడిందో. వసు అనుని అర్థం చేసుకుంది. అను కూడా వసుని త్వరలోనే అర్థం చేసుకుంటుందిలే. సంధ్య చనిపోయాక అను కీర్తిల పరిస్థితి ఏంటో అని భయపడ్డాను. రెండో పెళ్లికి అభి కూడా ఒప్పుకోలేదు. దేవుడి దయవల్ల వసులాంటి మంచి అమ్మాయి వచ్చింది. అటు అభిని ఇటు ఆడపిల్లల్ని బాగా చూసుకుంటోంది. బన్నీ కూడా మన కుటుంబంలో ఒకటిగా కలిసిపోయాడు. అంతా బావుంటుంది అనుకునే సమయంలో ఇదేంటండి? అంతా సర్దుకుంటుంది జయంతి, నువ్వేం కంగారు పడమాకు. పిల్లల కోపం ఎంతసేపు? ఈరోజు రేపు అను ఇక్కడే పడుకుంటుంది. 2 రోజుల తర్వాత తనే వసుకి దగ్గరవుతుంది. పాపం వసు పిల్లల కోసం ఎంత కష్టపడుతుంది. ఒక సవతి తల్లిలా కాకుండా కన్న తల్లిలా చూసుకుంటుంది. నిజంగా పిల్లలు అదృష్టవంతులు. వసులాంటి అమ్మ దొరకడం. కీర్తి అర్థం చేసుకుంది. కాని అను ఇంకెప్పుడు అర్థం చేసుకుంటుందో? అనుని గెలిపించిన వసు తన మనసుని గెలుచుకోలేదా? కావలసిందల్లా మనం వసుకి అండగా ఉండి సాయం చేయడమే, వసు బాధపడకుండా చూసుకోవడమే. ఇక ఇప్పటినుంచి నేను పావని వసుకి తోడుగా ఉండాలి. వసు బాధపడకూడదు. తను సంతోషంగా ఉంటే ఈ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. వసు, పిల్లలకి స్టవ్ మీద పాలు పెట్టాను, తీసుకెళ్ళివ్వు వసు. అలాగే అక్క. అనుకి నీపై ఇంకా కోపం తగ్గినట్టు లేదు? పర్లేదక్క, నెమ్మదిగా తగ్గిపోతుంది. బాధను కూడా ఎలా దిగమింగుకుంటున్నావు వసు? బాధపడితే అను నాకెలా దగ్గరవుతుందక్క? ఏదో ఒకలా తనని మచ్చిక చేసుకోవాలి. నువ్విస్తే అను పాలు తాగదు వసు. తెలుసక్క. అందుకే నేనొక ట్రిక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటది? వర్కౌట్ అవుతుందంటావా వసు? అవుతుందని అనుకుంటున్నానక్క. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. జాగ్రత్త వసు. అను, నేను హోంవర్క్ చేపిస్తాను. అక్కర్లేదు, నా హోంవర్క్ నేనే చేసుకుంటాను. బన్నీ హెల్ప్ చేస్తాడు, మిస్టేక్స్ లేకుండా చేయిస్తాడు. నాకు ఎవరు హెల్ప్ వద్దు, సొంతంగా చేస్తాను. బన్నీ, కీర్తి, పాలు తాగండి. అనుకి పాలు తీసుకురాలేదేంటి మమ్మీ? అవును, బన్నీకి కీర్తికి మాత్రమే పాలిచ్చావు. అనుకెందుకు ఇవ్వలేదు వసు? నా చేత్తో ఇచ్చిన పాలు అను తాగదక్కా. అవును పెద్దమ్మా,
అనుకి మమ్మీ అంటే ఇష్టం లేదు. మమ్మీ అంటే ఇష్టం లేకపోవచ్చు, పాలంటే ఇష్టమే కదా. నాతో పాటు పాల మీద అవును, మమ్మీ గెలుస్తుంది. ఎస్, మమ్మీనే గెలుస్తుంది. అంటే నేను ఓడిపోతానా? ఏంటను, నన్ను ఓడిస్తావా? లేదు పెద్దమ్మ, నిన్ను నేను గెలిపిస్తాను. నువ్వెవరి చేతిలోనూ ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడేమంటారు? మా పెద్దమ్మ గెలిచింది. నా బంగారు తల్లి. నేనంటే మా అనుకి ఎంత ఇష్టమో. హా, మీరు ఒకటైపోయారు కదా. ఇలా ఎన్ని రోజులు నన్ను ఓడిస్తారో నేను చూస్తాను. బన్నీ కీర్తి, మీరు కూడా పాలు తాగేసి ఇవ్వండి. ఇంకా చదువుకోండి. అను, హోంవర్క్ కంప్లీట్ చేసావా? నీకెందుకు? ఇన్కంప్లీట్స్ ఉంటే మిస్ తిడతారు కదా. టీచర్ నన్ను తిట్టినా కొట్టినా నీకు అనవసరం. అది కాదమ్మా, మమ్మీ నీ మంచి కోసమే కదా చెప్తుంది. తను నా మమ్మీ కాదు. తను నాకేం చెప్పినా అనవసరం. సరే, నేను నీకేం చెప్పను, నువ్వే చదువుకో. నేను చదువుకోను, హోంవర్క్ కూడా చేయను. ఏం చేస్తావు? చదువుకోకపోతే మిస్ నీకు పనిష్మెంట్ ఇస్తుందను. క్లాస్ లో అందరూ నిన్ను చూసి నవ్వుతారు. అయినా సరే నేను చదువుకోను. నువ్వు గుడ్ గర్ల్ వను, చక్కగా చదువుకోలే. నేను గుడ్డో బ్యాడో నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. అది కాదను, చదువుకోకపోతే. వసు, నువ్వు ఇలారా. అనుతో ఇప్పుడేం మాట్లాడకు. నా మీద కోపంతో తను హోంవర్క్ చేయకుండా చదవకుండా ఉంటే ఎలా అక్క? అభితో చెప్పిద్దాం. ఆయన మాట కూడా అను వినట్లేదు. బన్నీ కీర్తిల కన్నా అను చదువులో వెనకపడి ఉందక్క. ఇప్పుడు ప్రిపేర్ చేయకపోతే చాలా కష్టం. ఇప్పుడు నువ్వేం చెప్పినా అను మొండిగా ప్రవర్తిస్తుంది వసు. తనని ఎలా చదివించాలో నెమ్మదిగా ఆలోచిద్దాం. నువ్వేం టెన్షన్ అవ్వకు. టెన్షన్ కాదక్క, పాల విషయంలో ఏదోలా మేనేజ్ చేశాం. ప్రతి విషయంలో ఇలా చేయడం వీలు కాదు. అను బాగా చదవాలి, కానీ ఏదో ఒకటి చెయ్యాలక్కా. అరే చెప్తున్నాను కదా వసు, ఆలోచిద్దాం. నువ్వేం కంగారు పడకు, సరేనా? ఏవండి, 1 second.
అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారని, తను ఒంటరినని అను ఫీల్ అవ్వకూడదు. అలాంటి ఫీలింగ్ అవును, అతను ఎందుకు మానేశాడు? అవును, నా లవర్ వచ్చేవాడు. ఊళ్ళో ఏదో ప్రాబ్లం ఉందని వెళ్లారండి. అతన్ని ట్యూటర్గా కంటిన్యూ చేద్దాం. కానీ అతను ఎక్కడున్నారో ఏంటో. మా అంకుల్ దగ్గరికి వెళ్ళాడు వసు. తన నంబర్ నా ఫోన్లో ఉంది, ఒకసారి కాల్ చేయండి. వెంటనే వెంటనే చేయి వసు. హలో మాస్టర్, నేను వసుంధరని. మా పిల్లలు అను, కీర్తి, బన్నీలకి మీరు ట్యూషన్ చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ మీ అవసరం పడింది మాస్టర్. మీ ప్రాబ్లం సాల్వ్ అయితే మీరు రాగలరా? ఓకే అండి. థ్యాంక్ యూ మాస్టర్. ఉంటాను. వస్తానని చెప్పారండి. ఓకే, ఇంకా మీరు హ్యాపీగా ఉండండి. స్మైల్. వసు కాదబే, నాకు హ్యాపీగా ఉంది. మొదటిసారి నాకు సహాయం చేస్తున్నారు. నా డార్లింగ్ ప్రభాస్ని, నా ప్రిన్స్ మహేష్ బాబుని, నా పుష్ప అల్లు అర్జున్ని నా కోసం పిలుస్తున్నారు. ఎన్నాళ్ళు తన కోసం ఎదురు చూశాను. వస్తాడు నా రాజు ఈరోజు. వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన ప్రియా, ప్రియా, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియా, 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 ఆంటీ, ప్రియా, ప్రియా, ఆంటీ. ఏంటే పానకల్లో పుడకలాగా మా మధ్యలోకి వచ్చావు? మీ మధ్యలోకా? ఇక్కడ వేరే ఎవరున్నారు? నేను, నా రాజా. రాజానా? అబ్బా, ఎవరు? నా దిల్, నా లవ్, నా లైఫ్,
నా సర్వస్వం. ఓ అంకుల్ కళలోకి వచ్చారా? ఓ ఇది కళ. కలే, కమ్మటి కళ. కళలోకి వచ్చిన అంకుల్ ఏమన్నారేంటి? కల్లోకొచ్చింది అంకుల్ది బిగినింగ్ కాదే, మరి అంకుల్ది కంక్లూజన్. ఏంటి కన్క్లూజన్ అంకులా? అవునే, నా రెండో పెళ్లి కల నెరవేర్చే రాకుమారుడు, నా కలల రారాజు నా కోసం రాబోతున్నాడు. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? ఎవరు వస్తున్నారు? ఆయన రాగానే నేను అందంగా కనిపించాలి. వెంటనే వెళ్లి స్నానం చేస్తాను. ఇందాకే చేశారుగా. అబ్బా, మళ్ళీ చేస్తాను. నీకేంటట? హారిక, నే లిప్స్టిక్, ఐలాస్, బాడీ స్ప్రే నాకు కావాలే. ఇదిగో, అలాగే నీదొక మంచి డ్రెస్ ఒకటి నాకు ఇవ్వు. ఏంటి, నా డ్రెస్సా? మీరేం చేసుకుంటారు? అబ్బా, ఏదో చేసుకుంటాలేవే. ఆయనకి నేను చాలా యంగ్ గా బ్యూటిఫుల్ గా కనిపించాలి. ఫస్ట్ వచ్చేదెవరో చెప్పండి ఆంటీ. ఆయనేనే. ఆయనంటే ఎవరు? ట్యూషన్ మాస్టర్ గారు. అతను ఇంకా బతికే ఉన్నాడా? అతని కోసమే నేను బతుకుతున్నాను. నువ్వు బతుకున్నట్టు అతనికి తెలుసా? అందుకేగా వస్తున్నారు. ఈసారి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళడు. అంటే నన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళతారు కదా? మీతో పెళ్ళంటే అతనికి చావే. పోవే ప్రియా. ఇదెక్కడ రాయాలి? నమస్తే సార్. నమస్తే మేడం. మీరు ట్యూషన్ మాస్టర్ అత్తయ్య. మిమ్మల్ని రమ్మని ఎవరు చెప్పారు? నేనే చెప్పానమ్మా. పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వసు ఉంది కదా అభి. మాస్టర్ గారు అయితే మరింత బాగా చెప్తారని పిలిపించామత్తయ్య. కూర్చోండి మాస్టర్. ఓకే. కాఫీ తాగుతారా? నో థ్యాంక్స్. ఆంటీ ఆంటీ ఆంటీ, బ్రేకింగ్ న్యూస్. ఏంటి? అంకుల్ ది కన్క్లూజన్ వచ్చేసారు. ఏంటి? నా రాజా వచ్చేసాడా? ఆంటీ 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 ఆంటీ, జుట్టు వేసుకుని వెళ్ళండి, గుర్తుపడతారో లేదో. ప్రేమకి జుట్టుతో పనిలేదే. నా రాజా మనసులో నేనున్నాను, అతనే గుర్తుపడతాడు. ముగ్గురు పిల్లలు బాగా చదువుతారు మాస్టర్. ముఖ్యంగా అను చాలా బాగా చదువుతుంది. మీరు కాస్త కేర్ తీసుకుంటే అను స్కూల్ ఫస్ట్ వస్తుంది. మొన్న స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ లో మా అను అన్నింట్లోనూ ఫస్ట్ వచ్చింది మాస్టర్. అవును మాస్టర్, మా అను చాలా గ్రేట్. మేము అనునే ఫాలో అవుతున్నాం మాస్టర్. అంతేకాదు మాస్టర్, మీరు ఫోకస్ పెట్టాల్సింది, కాన్సన్ట్రేట్ చేయాల్సింది అను మీద. అర్థమైంది సార్. భయంగా ఉంది మేడం. కాదు, చలిగా ఉంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా మాస్టర్. ఇప్పుడేగా డ్రాగన్ ఎంటర్ అయింది. ఆర్ యు ఓకే మాస్టర్? ఓకే మేడం.
ఇక పిల్లల గురించి మాస్టర్ గారు చూసుకుంటారు. ఇంక మనం వెళ్దాం పదండి.